వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేనండి మీ భారతీ నాయుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? అన్నమయ్య జిల్లాలో గల మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీకి సంబంధించిన కదిరి రోడ్లో శ్రీ మృత్యుంజయేశ్వర శివాలయం దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ విశిష్టమైన పూజలు జరుగుతున్నాయి. ఈరోజు ధ్వజస్తంభం శంకుస్థాపన చేస్తున్నారు. సో ఇక్కడ మనము వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎప్పుడు విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుందో. ఇక్కడ చాలామంది భక్తులతో ఆలయం అనేది చాలా కిటకిటలాడుతుంది. భక్తులను అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయాల్లో. 17, 18, 19 విశిష్ట పూజలు జరుగుతాయంట. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నాతో పాటు రండి. ఇప్పుడు మనతో పాటు బీసెంట్ థియోసఫికల్ కాలేజ్ కామర్స్ ప్రొఫెసర్ వెంకట సుబ్బయ్య సార్ మనతో పాటు ఉన్నారు. అలాగే ఇక్కడ మన శివాలయానికి సార్ కమిటీ మెంబర్ కూడా. సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ఆలయం నిర్మించడానికి సార్ మాటల్లో తెలుసుకుందాం. మదనపల్లిలో ప్రప్రథమంగా మృత్యుంజయేశ్వర శివాలయం అనేటువంటిది నిర్మించబడింది. ఇది మనకు మన మదనపల్లి పట్టణంలో నగరంలో కానీ ఎక్కడా లేదు. చౌడేశ్వర మన పుంగనూరు మాత్రమే ఉంది. మన భక్తులు ఏదైనా అనారోగ్య కారణాలు కానీ అపమృత్యువు కానీ ఇలాంటివి ఏవైనా దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాల నివారణ కోసం అక్కడ వెళ్ళి పూజించేవారు. కాబట్టి మన మదనపల్లి పట్టణ ప్రజల కోసం, వారి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం మన మృత్యుంజయేశ్వర శివాలయం అనేటువంటిది స్థాపించడం జరిగింది. ఈ స్థాపనకు మదనపల్లె భక్తులందరూ కూడా మనకు అన్ని విధాలా సహకరించారు. అదేవిధంగా మా మదనపల్లె పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నా పాత్రను నేను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా కమిటీ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో మనకు అడుగడుగున మాకు అందుబాటులో ఉండి ఈ మృత్యుంజయేశ్వర శివాలయ నిర్మాణానికి పొట్టుడింతాయి అన్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి సామర్థ్యాలను ఆర్థికేతరంగా కూడా వారు సహకరించడం వలన ఈ మృత్యుంజయేశ్వర శివాలయం నిర్మాణం పూర్తయింది. మదనపల్లి పట్టణ ప్రజలకు ఈ 3 దినాలలో జరిగేటువంటి సందర్భంలో పూజా కార్యక్రమాల్లో 3 రోజుల అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి మదనపల్లె పట్టణ పూర్వ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఒకసారి విచ్చేసి స్వామి కృపకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని ఆకాంక్షిస్తూ రన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనతో పాటు ఆలయ కమిటీ మెంబర్ గౌరవ అధ్యక్షులు త్యాగరాజు గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు గజస్తంభం స్థాపన జరుగుతుంది కదా, దాని విశిష్టత ఏంటో, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఒకసారి గౌరవ అధ్యక్షులను అడిగి తెలుసుకుందాం. మృత్యుంజయ ఈశ్వరాలయం అని చెప్పి మేమందరం కూడా మా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా కమిటీగా ఏర్పడి ఈ శివాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో 84లో ఈ సంఘం ఏర్పాటు చేశాము. అప్పటి నుంచి కూడా మదనపల్లిలో ఈ సంఘం ద్వారా కొన్ని దేవాలయాలు, అదేవిధంగా మా దేవుడు భక్త మార్కండేయ శివ ఆ మార్కండేయుడు కాబట్టి, ఆయన మృత్యుంజయుడు కాబట్టి ఆ మృత్యుంజయుడు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలనే ఉద్దేశంతో మృత్యుంజయ దేవాలయం నిర్మించాలని సంకల్పించి ఇక్కడ మృత్యుంజయ దేవాలయం అనే స్థాపన చేసి ఈరోజు మనము ఈ ధ్వజస్తంభాన స్థాపన చేస్తున్నాము. అదేవిధంగా 17, 18, 19 తేదీలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా ఘనంగా నిర్వహించతలపెట్టాము. ఈ చుట్టుపక్కల కాకుండా పరిసర ప్రాంతాల్లోని అందరూ కూడా ఆ మృత్యుంజయ స్వామిని దర్శించుకుంటే వాళ్ళకి సకల ఆరోగ్యాలు కలుగుతాయనే ఉద్దేశంతో ఇక్కడ మృత్యుంజయ స్వామిని మేము ప్రతిష్టాపన కోసం సంకల్పించాము. అందరూ కూడా ఈ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆ ప్రతిష్టాపనకు విచ్చేసి జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాం. 17వ తారీఖు వచ్చేసి ఇక్కడ మహాగణపతి పూజ, అదేవిధంగా 18వ తారీఖు కలశ స్థాపన, అదేవిధంగా 19వ తారీఖు వచ్చి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, ఇవన్నీ కూడా ఆ రోజు ఉంటాయి. కాబట్టి ఆ రోజు పెద్ద సంఖ్యలో అంతా భక్తులు విచ్చేసి ఈ యొక్క మృత్యుంజయ స్వామి హోమంలో పాల్గొని, ప్రతిష్టలో పాల్గొని ఆ స్వామి కృప పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా రన్ టీవీ ఈ టీవీ వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క దేవాలయాన్ని ఈ కొద్దిగా అందరికీ కూడా తెలియజెప్పి మీ టీవీ ద్వారా ఈ యొక్క భక్తులందరినీ కూడా ఈ గుడికి వచ్చి ఈ మృత్యుంజయ స్వామి యొక్క పూజలు జరిపించుకొని అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మీ టీవీ ద్వారా మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.
మనతో పాటి మదనపల్లిలో చాలా ఫేమస్ అయినటువంటి స్వామి గారు అభయ ఆంజనేయ స్వామి గుడిని నిర్మాణించిన నిర్మాణకర్త కూడా మన గిరి స్వామి మనతో పాటి ఉన్నారు. స్వామి వారి మాటల్లో తెలుసుకుందాం. స్వామి నమస్తే అండి. నమస్తే. ఓం నమ శివాయ. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మహామృత్యుంజయ స్వామి మదనపల్లె పట్టణమైనటువంటి అమ్మచెరువు మిట్టలో మృత్యుంజయ స్వామి ప్రతిష్ట జరగబోతోంది. మొట్టమొదటిగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమము ఈరోజు విశేషంగా అంటే స్వాతి నక్షత్రంలో వైశాఖ మాసంలో వచ్చేటువంటి నరసింహ జయంతి సందర్భంగా వీళ్ళు అనుకోకుండా ఈ విధంగా రావడం చాలా గొప్ప విశేషము. శివకేశవులకు భేదము లేదని చెప్పడానికి చాలా విశేషవంతమైనటువంటి పర్వదినంగా చెప్పవచ్చు. ఇది పద్మశాలి సంఘం వారు చేస్తున్నటువంటి మహామృత్యుంజయ దేవాలయ ప్రతిష్ట. ఇది ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. చౌడేపల్లి దగ్గర అభీషిత మృత్యుంజయ స్వామి ఉన్నారు. ప్రతి ఒక్కరూ అక్కడికి ఆరోగ్యరీత్యా ఆయుష్యరీత్యా అందరూ అక్కడికి వెళ్ళి దీపారాధన చేయడం చేస్తున్నారు. ఇక్కడ మనకు అతి చేరువలో మహామృత్యుంజయుడిని స్థాపించబోతున్నాము. భావనా ఋషి మార్కండేయ సమేత శ్రీ మహామృత్యుంజయ స్వామి ప్రతిష్టా కార్యక్రమము 17, 18, 19 ఈ తారీఖుల్లో స్వామివారి ప్రతిష్టా మహోత్సవ కుంభాభిషేకం జరగబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ మహామృత్యుంజయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడాను ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచుకుంటూ అట్లే విద్యాబుద్ధులు అట్లాగే ఉత్తరోత్తర అభివృద్ధి ఉండాలని చెప్పనేసి ఈ వీళ్ళ సంకల్పము. కాబట్టి ప్రతి ఒక్కరూ మహామృత్యుంజయ స్వామి అనుగ్రహం చేత ప్రతి ఒక్కరూ కూడాను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో బాగుంటారని కోరుకుంటూ ఈరోజు నా పూర్వకంగా వీళ్ళని పిలవడము, ఇక్కడ గణపతి పూజ స్వస్తి పుణ్యాహ వాచన కార్యక్రమం చేసి ఆలయ శుద్ధి చేస్తూ అట్లాగే ధ్వజస్తంభ శుద్ధి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది సుముహూర్తంలో మిథున లగ్న పుష్కరాంశలో జరిగింది. కావున ఇది ఎందుకు శుభ పరిణామం అని చెప్పొచ్చు. అందరికి కూడాను అందరూ ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. శివాలయం కొరకు మనం గుడి దగ్గర ధ్వజస్తంభము ప్రతిష్టాపన చేస్తున్నాము. భక్తాదులందరూ ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ స్వామిని దర్శించుకొని పోవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనతో పాటి మన మృత్యుంజయేశ్వర శివాలయంలో భక్తాదులతో నిండుకొని ఉంది కాబట్టి ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు మనం గుడి గురించి తెలుసుకుందాము. నా పేరు అమరజ్యోతి, అధ్యక్షులు గుత్తి శ్రీరాములు వారి భార్య. నేను ఈ మృత్యుంజయ శివాలయము దాదాపు 3 సంవత్సరాల నుండి కూడా వర్క్ జరుగుతోంది. ఇక్కడ పద్మశాలీలందరూ కలిసికట్టుగా ఈ ఆలయాన్ని స్థాపించాలని ముక్తకంఠంతో ఇక్కడ ఆలయాన్ని ఈరోజు ఆలయ ధ్వజారోహణ చేయడం జరిగింది. అమ్మ మీ పేరేంటి? నా పేరు శకుంతల. శకుంతల గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే మదనపల్లి. మీ మాటల్లో చెప్పండి. బాగా జరగాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరూ రావండి దేవుని ప్రతిష్టకు. ఎక్కడున్న ప్రజలందరూ కలిసి బాగా చేద్దాము అని కోరుకుంటున్నాను. మీ పేరేంటి? శ్యామలమ్మ గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ ఊరేనా? ఇప్పుడు ఇక్కడ మృత్యుంజయ స్వామి టెంపుల్ కడుతున్నారు కదా, ఆలయం నిర్మాణం జరుగుతుంది కదా, ఏ ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఆలయం నిర్మించారమ్మా? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలా, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలంటారు. మీ ఆశీర్వచన ప్రతి ఒక్కరికి ఉండాలమ్మా, తప్పకుండా. అమ్మ మీ పేరేంటి? లక్ష్మీదేవి బోనమల్ల. లక్ష్మీదేవి గారి మాటల్లో తెలుసుకుందాము. ఈ గుడి బాగుండాలని, బాగా జరగాలని, దేవుడు బాగా సంతోషంగా బాగా దీవించాలని ఈ గుడికి నేను దీవులు ఇచ్చినాను. 10 మంది తాగితే మంచిదవుతుంది, మంచి ఆరోగ్యాలు ఉంటాయి అని నేను విగ్రహం ఇచ్చినాను. మొత్తానికైతే ధ్వజస్తంభ స్థాపన జరిగిపోయిందండి. ఇక్కడ చూస్తే భక్తులు చాలా కిటకిటలాడుతున్నారు. ఇక మనం ఆలయ కమిటీ మెంబర్స్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకున్నాం. 17, 18, 19 గణపతి హోమం, ప్రాణ పూజలు, ఇలా విశిష్టమైన పూజలు, అన్నదానాలు ప్రతి ఒక్కటి జరగబోతున్నాయి. 19వ తేదీ ప్రత్యేకంగా అన్నదానం కూడా నిర్వహించారు. ఇలా విశిష్ట పూజలు జరగబోతున్నాయి. సో తప్పకుండా ఈ పరిసరాల ప్రజలు కానీ మదనపల్లి వాసులు కానీ ప్రతి ఒక్కరూ ఆ శివుడి కృపకు పాత్రులు కావాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన రన్ టీవీ తెలుగు ద్వారా కోరుకుంటున్నాం. సో కీప్ వాచింగ్ రన్ టీవీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ and comment on our channel. Thank you so much.